చెప్పండి. మీరు చెప్పేసాం మేడం. ఆ? మీరు 2 minutes లో చెప్పేస్తారా మేడం? చెప్పేసారు. చెప్పండి. ఎవరు? మీరు చెప్పండి నేనా? మేడం. 2 minutes లో. ఓకే. సో కుమారి తర అనేది ఉందన్నమాట. కుమారి తర అంటే ఏంటి? ఇద్దరు కుమారుల్లో ఒక కుమారి అధికంగా ఉంది అని చెప్పాలి. అంటే సో ఉమ్, దానికి కుమారి అనేది ఒక ప్రాతిపదికం. అది ప్రాతిపదికం అని ఎలా ఉమ్, తెలుస్తుంది మనకు అంటే జ్ఞాప్ ప్రాతిపదిక అనే అధికారంలో ప్రాతిపదికం ఎలా ఉమ్, తెలుస్తుంది మనకి? ప్రాతిపదికం అనే దానికి సూత్రం, రెండు సూత్రాలు ఉన్నాయి. ఏమేంటవి చెప్పండి ఒకసారి. ఉమ్. యా ప్రాజ ఆహా, జా ప్రాతిపదికం ప్రాతిపదిక. అని పేరు. రెండు రెండు పేర్లు ఉన్నాయి. రెండు సూత్రాల ద్వారా ప్రాతిపదికం అని పేరు పెట్టిండ్రు. దేనికి ప్రాతిపదికం అన్నారు? జ్ఞాప్ ప్రాతిపదికాత్. జ్ఞాప్ ప్రాతిపదికాత్ ఉమ్. అన్నది ఒకటి. ఇంకోటి ఏంటి? తద్ధిత సమాసాశ్చ. అర్థవత్ అధాతుర ఆ, ప్రత్యయ ఆ, అధాతు ప్రాతిపదికం. అవును మేడం. ప్రత్యయ ప్రాచీన ప్రాతిపదిక. సో ఇప్పుడు ఇది అవును. అర్థవంతమైనటువంటిది కాబట్టి దీనికి ప్రాతిపదికం అని పేరు వచ్చింది. ఓకేనా? సో ఉమ్, ప్రాతిపదికం అని అవును. పేరు వచ్చిన తర్వాత జ్ఞా ప్రాతిపదికాత్ అనే సూత్రం ద్వారా మనకి ఈ ఈ ద్వివచన విభజ్యయోపపదే తరబీయ సునౌ అనే సూత్రము ఉమ్, అక్కడ ఉంది. దేంట్లో ఉంది? తద్ధితాహ. ఓకే. సో ఉమ్, రెండు అధికారాలు తీసుకోవాలి ఇక్కడ. ఓకే. ఉమ్, ప్రాతిపదికం వచ్చిన తర్వాత జ్ఞా ప్రాతిపదికాత్ అనే సూత్రం తీసుకోవాలి. ఓకే. ఉమ్. ఆ, తీసుకున్న తర్వాత మళ్ళీ దాంట్లో ఏంటి? తద్ధితాహ అనే ఇంకో అధికారం. ఓకే. ఎందుకు? ఉమ్, ఈ ద్వివచన విభజ్యయోపపదే తరబీయ సునౌ. ఓకే. అనే ఉమ్, ఈ ఉమ్, సూత్రము ఎక్కడుందంటే తద్ధిత ప్రత్యయాలలో ఉందన్నమాట. సో కాబట్టి ఉమ్, తద్ధితాహ అధికారంలో ఈ సూత్రము ఉంది. కాబట్టి తద్ధితాహలోకి వెళ్ళి ఈ సూత్రాన్ని తెచ్చుకొని తర్వాత ప్రత్యయ పరశ్చ అన్నాము. ఈ తరప్ అనేది ఒక ఉమ్, ప్రత్యయం అని చెప్పుకున్నాము. అందుకని ఆ ఉమ్, ప్రత్యయాన్ని తెచ్చుకున్నాము. సో ఇది తద్ధితాహ అనే అధికారంలో ఉంది కాబట్టి సో కృత్ తద్ధిత సమాసాశ్చ అనే సూత్రం ప్రకారము మనకి మళ్ళీ ప్రాతిపదికం అనే పేరు వచ్చిందనమాట. ఓకే. ఉమ్. అంటే అవును. తద్ధితాంతమైన కృదంతమైన సమాసం అయితే దానికి ప్రాతిపదికం అని పేరు. మళ్ళీ ఇక్కడ ఉమ్, ప్రాతిపదికం వచ్చేసి కుమారీ తర ఇలా వచ్చింది. ఈ ఉమ్, తర ఉమ్, ఏదైతే ఉందో తరకి ఒక పేరు ఉమ్, పెట్టారు. ఏమని? ఘ అని పేరు పెట్టారు. అది మన సూత్రం. ఉమ్, ప్రకృత సూత్రం ఏంటి? ఉమ్. తరప్తమపౌ ఘహ. ఈ ఘ గహ. అని పేరు ఉమ్, పెట్టారు. వేటి వేటికి? తరప్కి, తమప్కి. ఈ సమస్య. రెండింటికి ఘ ఉమ్, అని పేరు పెట్టారు. మన దగ్గర ఉన్నది ఉమ్. తరప్ కాబట్టి ఇప్పుడు ఇది ఘ. కరెక్ట్. ఈ ఘాకి ఉమ్, పూర్వములో ఏదైతే ఉందో ఉమ్, అంగము, ఆ అంగములో ఉమ్, అనేకాచు ఉమ్, ఉంటే, ఉమ్. అనేకాచు ఉంటే ఏం చెప్తున్నారు? అందులో హ్రస్వం దీర్ఘం. చేసుకో. ఓకే. ఉమ్, అనేకాచుకి హ్రస్వం చేసుకో. మరి కష్టం. అనేకాచులు చాలా ఉన్నాయి, తర్వాత దీర్ఘాలు రెండు ఉన్నాయి అన్న దేనికి మరి ఉమ్, హ్రస్వం చేయాలి అంటే ఏమని ఒక పరిభాషా సూత్రం వచ్చింది. ఏదది? ఉమ్, అలోంత్యస్య అనే పరిభాషా సూత్రం ద్వారా మనకి ఈ వచ్చింది. కుమారి తర ఉమ్, ఇలా వచ్చింది. ఉమ్. అయితే ఇప్పుడు ఈ అవును. కుమారి హ్రస్వం చేయమని చెప్పినటువంటి సూత్రం ఏంటి? చెప్పండి. ఘ రూప కల్ప చేలడ్ భ్రువ గోత్ర ఉమ్. మత గోత్ర హతేషు మత హతేషు. ఉమ్. జ్ఞో అనేకాచో హ్రస్వ. ఇక్కడ జ్ఞో కాకుండా మనకి అనేకాచ సందర్భం ఉంది కాబట్టి హ్రస్వం ఉమ్, చేసుకున్నాం. ఓకేనా? మళ్ళీ ఉమ్. దీంట్లో అన్ని అంతే. లేవు. ఘ అనేది ఉంది. మన దగ్గర ఘ ఉమ్. ఉంది, అనేకాచ ఉంది. అర్థమైందా? రాసింది. ఆ, ఉమ్, కాబట్టి దానికి పూర్వంలో ఉన్నది హ్రస్వమైంది ఈ సూత్రం ప్రకారం. ఉమ్. మరి పూర్వంలో ఆ, ఏది చేయాలి అంటే అలోంత్యస్య పరిభాషా సూత్రం ద్వారా రి వచ్చింది. అలాగే ఉమ్, కుమారితర అలా వచ్చింది. అంత వచ్చిన ఉమ్, తర్వాత ఇలా అకారాంత తద్ధిత ప్రత్యయం ఏదైతే ఉందో, అకారాంత ప్రాతిపదికం ఏదైతే ఉందో, ఓకే, ఉమ్, అకారాంత ఉమ్. ప్రాతిపదికానికి ఎవరొస్తారు? అజాద్య తష్టాప్. అజాద్య ఉమ్, తష్టాప్ అనే సూత్రం వచ్చేసి ఏం చెప్తుంది? టాప్ ప్రత్యయం తెచ్చుకో అని చెప్పింది. ఓకే. ఉమ్. సో ఈ ఆ, టాప్ లో మనకి ఇత్త సంజలు పోగా పకారానికి హలంత్యం, టకారానికి చుటూ ద్వారా పోగా ఆ అనేది మిగిలింది. ఓకే. ఉమ్. సో అవును. ఇప్పుడు ఈ ఆ అనేది ఉంది. ఉన్న తర్వాత కుమారితర ఆ అదే వచ్చాక మనకి ఏం కనిపిస్తుంది? సవర్ణ దీర్ఘ సంధి చేసుకోవాలి. అదేమని చెప్పారు? అకహ సవర్ణే దీర్ఘ. అకహ అంటే అక్ ఉమ్, ప్రత్యాహార వర్ణం తర్వాత సవర్ణమైనటువంటిది ఉంటే, సవర్ణం ఏంటి? ఆకి ఆ ఉమ్. సవర్ణం. అచ్చులకి అచ్చులు సవర్ణం కదా. అచ్చులకి అవును. హల్లులు ఉమ్, సవర్ణమా? కాదు. నా ఝలవ్ కదా. నా ఉమ్. ఝలవ్ చెప్పింది అవునా? అదే. ఆ. సో ఉమ్, ఇప్పుడు మనకి అచ్చులకి అచ్చులు సవర్ణం కాబట్టి దీర్ఘం చేసుకోమంది. అవునా?
ఉమ్, దీర్ఘం అవును. చేస్తే మనకేమొచ్చింది కుమారితర అలా వచ్చింది. సో ఉమ్, ఇప్పుడు కుమారితర అనేది ఏమైపోయింది మళ్ళీ అదొక ప్రాతిపదికం అయింది. ప్రాతిపదికం. ప్రాతిపదికం ఉమ్, ఎందుకైంది? ఏముందని ప్రాతిపదికమైంది? స్త్రీ ప్రత్యయం అవునా? స్త్రీ ఏమన్నాము? ప్రత్యయం. జ్ఞా ప్రాతిపదిక ఏంటి? తద్ధితమా లేకపోతే తద్ధిత కృత్తద్ధిత సమాసాశ్చ అని చెప్పుకున్నాం మనం అవునా? మరి అది ఉమ్, కృత్త ఉమ్, కాదు. కాదు, తద్ధితమా? తదిత తద్దితమే. టాప్ టాప్ అనేది ఎక్కడొచ్చింది? అజాద్యత స్టాప్ తద్ధితంలో లేదది. ఉమ్, తద్ధితంలో లేదది కదా? మరి ఎందులో ఉంది అది? అవును. సమాసమా? కృత్తు కాదు, తద్ధితము కాదు, సమాసము కాదు. మరి ఇప్పుడు ఇదేంటి? ఉం? ఇది స్త్రీ ప్రత్యయం. స్త్రీ ప్రత్యయం. స్త్రీ ప్రత్యయాలు ఎక్కడొస్తాయి? తద్ధితాలలో వస్తాయి అవునా? ఉమ్, అర్థమైందా? ఉమ్, స్త్రీ ప్రత్యయం ఎక్కడ వస్తుంది? ఉమ్, తద్ధితాలలో వస్తుంది. అర్థమైందా? ఉమ్, అది తద్ధిత ప్రత్యయం. ఉమ్, టాప్ అనేది స్త్రీ ప్రత్యయము. అది ఎక్కడ ఉంటుంది? తద్ధితాలలో ఉంటుంది. ఉమ్, ఓకే. మరి ఓకే. తద్ధితం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 4 1 76 76. అవునా? 76కి పూర్వమే ఉన్నది అది కదా? అవునవును. అవునండి. ఉమ్, ఉమ్. సో మరి ఇది ఎలాంటి ప్రత్యయం? 4 1 4 చూడండి, అది ఏ అధికారంలో ఉందో? 4 1 4 అధికార సూత్రం ఏముంది ఇక్కడ? అధికార ప్రత్యయ పరశ్చ అంతే. సో ఉమ్, గ్యాప్ ప్రాతిపదికాత్. ఓకేనా? అదనమాట. ఏ ఉమ్, అధికారం అది? గ్యాప్ ప్రాతిపదిక. తాపు ఆబంతం ఉంది కదా అందులో అవునా? ఉమ్, గ్యాప్ ఉమ్, ప్రాతిపదికాత్ ఆబంతం అవునా? స్త్రీ ప్రత్యయం. ఉమ్, సో ngీ ఉమ్, ఆప్ ప్రాతిపదికాత్. ఉమ్, అర్థమవుతుందా? ఉమ్. టాప్ వస్తుందని చెప్పుకున్నాము. ఈ గ్యాప్ ప్రాతిపదికాత్ ద్వారా టాప్ ప్రత్యయం వచ్చింది. సో ఈ స్త్రీ ప్రత్యయం కూడా ఏమవుతుంది? అది ప్రాతిపదికమే అవుతుంది. ఓకేనా? ఆ ప్రత్యయం ఉమ్, వచ్చాక కూడా ప్రత్యయమే అవుతుంది, అది ప్రాతిపదికం అవుతుంది. ఈ ప్రాతిపదికకి ఏం తీసుకురావాలి? యా ప్రాతిపదికాత్ అనే సూత్రం చేత ఏమైంది? అది పూర్వవతన్ని ఏవేవి సుప్పు విభక్తి ఇవన్నీ తీసేసుకుంటాం. అంటే స్వాది ఉత్పత్తి చేస్తాం ఇక్కడ. ఓకే. ఈ స్వాది ఉమ్, ఉత్పత్తిలో ఉమ్, ఏమైంది? అది హల్ంగ్యాభ్యో దీర్ఘాత్ శృతిస్య పృక్తం హల్. ఓకే. ఉమ్, అనే సూత్రం ఓకే. చేత అప్రిక్తము అని చెప్పుకున్న సకారం ఏదైతే ఉందో అప్రిక్త సకారానికి లోపం జరుగుతుంది. ఎప్పుడు? ఉమ్, ఆబంతం కానీ దీర్ఘ ఆబంతం కానీ దీర్ఘ గ్యంతం కానీ హలంతం కానీ ఉంటే మనకి దీర్ఘ ఆబంతం ఉంది కాబట్టి కుమారితర అనేది రూపము సిద్ధించింది. అలాగే ఉమ్. ఏమన్నాం ఇక్కడ? ఆ, బ్రాహ్మణితర అనేది సేమ్ అలాగే వస్తుంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇది ఏం ఇప్పుడు ఇక్కడ ఇది ఏమన్నట్టు మేడం? ఇప్పుడు మనకు వృద్ధి తద్దితం సమాసం కాదన్నాం కదా. ఏంటి? వృత్తి తద్దిత సమాసం కాదన్నాం కదా మేడం. ఎందుకంటే తదితరలో గ్యాప్ ప్రాతిపదిక లేదు కాబట్టి ఇది ఆ, కుమారితర అనేది ప్రాతిపదికం కాకుండా మరి ఏమవుతుంది మేడం? ప్రాతిపదికమే అవుతుంది. ఆబంతం ఉంది కదా. ఆహా, ఓకే ఆబంతం మేడం. ఓకే. అవునా? ఉమ్, ఇది ఉమ్. ప్రాతిపదిక సంజ్ఞ వచ్చింది. ఎలా వచ్చింది? అర్థవ తదాదుర అట్లా వచ్చిందా? లేకపోతే ఆ ఎలా వచ్చింది? అది టాప్ ఉంది కాబట్టి ఇప్పుడు టాప్ ఏంటిది? మరి టాప్ ఆబంతం కూడా మనకు తదితాల్లోనే వస్తాయి కదా మేడం? ఆబంతం ఆబంతం తదితాల్లో ఎలా వస్తుంది? 4 ఆబంతాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి? ఐ మీన్ తద్దితాలు ఎక్కడి నుంచి? 4 1 76 తద్దితాహ అనే సూత్రం అక్కడ ఉంది. మరి అజాద్యత స్టాప్ ఎక్కడుంది? 4 1 4 ఎక్కడుంది? అది ఇప్పుడు పూర్వంలో ఉంది. ఆబంతం అంటే మేడం, ఆబంతం అంటే స్త్రీ ప్రత్యయమే కదా. అవును. స్త్రీ ప్రత్యయం అన్నప్పుడు ఇప్పుడు చాపు టాపు ఇవన్నీ తదితాల్లో కదా దానికి మేడం మనకు. వేరుగానే అట్లా కాదు, వినండి. స్త్రీ ప్రత్యయాలు ఓకే, తర్వాత ఉమ్, తద్ధిత ప్రత్యయాలు, ఉమ్, తర్వాత ఇంకేంటి? ఇవన్నీ కూడా దేంతో వస్తాయి? ప్రాతిపదికలతో వస్తాయి అవునా? ఉమ్, ఓకే. ఉమ్, ప్రాతిపదికలతో అవి వస్తాయి కదా. ఉమ్, వచ్చిన తర్వాత మళ్ళీ అదేమైపోయింది? అది మళ్ళీ ప్రాతిపదిక అయింది. ఎవరు చెప్పారు? ఉమ్, కృత్తు తద్ధిత సమాసం అన్నారు అక్కడ. ఉమ్,
అవునా? ఓకే. సో మరి కుమారితర అనేది ఇప్పుడు కుమారితర అనేది ఏమైంది అది అంటే కుమారిలో అంటే ఇద్దరు కుమారులలో ఒక కుమారి గురించి చెప్తున్నాం. అవునా? ఓకే. ఇద్దరి కుమారిలో ఒక కుమారి గురించి చెప్తున్నాం అంటే ఇక్కడ ఇది సమాసం అయ్యిందా లేకపోతే ఏమైంది? ఉమ్? సమాసమే కదా మేడం ఇద్దరు. సమాసం అది. అవునా? ఉమ్, ఇద్దరి కుమారుల్లో ఒక పైన చెప్పుకున్నాం కదా సూత్రంలో ఏం చెప్పుకున్నాము? ఉమ్. ఏం చెప్పలేదు దీంట్లో కదా. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇది ఇద్దరు కుమారులలో ఒక కుమారి అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ సమాసం అయ్యింది. యందు అంటున్నాం కదా. ఉమ్, అవునా? ఇద్దరి యందు ఒక కుమారి. కుమారితర అనేది అక్కడ మొత్తం రెండు కలిపేసి ఉంది అది. ఇక్కడ సాటిస్ఫై లేదు కదా మనకు. ఓకే మేడం అయిపోయింది కానీ ఉమ్. మళ్ళీ ఎందుకో మళ్ళీ కొత్త డౌట్ వచ్చింది నేను మళ్ళీ చెప్పేసాను. అదే కొత్త డౌట్ వచ్చింది అది క్లియర్గా లేదు అది కదా. సో ఇప్పుడు అది కృత్తు ఉమ్, కాదు. కృత్తులైతే ధాతువులతో వస్తాయి. తద్ధితమా ఉమ్, కాదు. అవునా? కాదు. తర్వాత ఇంకేముంది? తద్ధితాలు కాదు, కృత్తులు కాదు, సమాసము. ఏదో ఒకటే మిగిలింది. అవునా? ఉమ్, తర్వాత ఇంకోటి ఏముంది? ప్రాతిపదికం అంటే అర్థవత్ అధాతు అప్రత్యయ. అవునా? ఉమ్, ఏమన్నారు? ఉమ్, అర్థవత్. ఇది ఉమ్, అర్థవంతమైనటువంటిదే. కానీ దీంట్లో అన్ని ప్రత్యయాలు కలిసినాయి. ఇది కుమారి అనేది ఉమ్. అర్థవంతమైనది అక్కడ చెప్పుకోవచ్చు మనం. అర్థవత్ అధాతు అవును. ప్రత్యయ. సో ఇక్కడ మనకి ఉమ్, క్రియ జరిగింది. ఏవేవో జరిగినాయి, ఏవేవో వచ్చినాయి అక్కడ. అవునా? అన్ని ఉమ్, ప్రత్యయాలు వచ్చినాయి అక్కడ. సో కాబట్టి ఉమ్, తద్ధితం అయితే కాదు, కృత్ అయితే ఖచ్చితంగా కాదు, రెండూ కావు. ఇంకా మిగిలింది ఏంటి? ఉమ్. సమాసం. ఈ కుమారితర అనేది సమాసం. సమాసం లాగే తీసుకోవాలి ఇక్కడ. ఉమ్, ఓకే. అంతే కదా. ఇప్పుడు తద్ధితాలకి స్కోపే లేదు, కృత్తులకి స్కోప్ లేదు. ఉమ్, అవునా? అవును. కృత్తు తద్ధిత ఉమ్, సమాసాలకే ప్రాతిపదికం అని పేరు. ఉమ్, అవునా? మరి ఇంకా అవును. ఇదేమై ఉంటది? సమాసమే అయి ఉంటది. ఉమ్, ఉమ్, అంతే కదా. ఓకే. ఉమ్, ఉమ్. అక్కడ మనకి ఎలా సమాసమైందనేది తర్వాత ఇప్పుడు చూసుకుంటే ఏమైందని అందులో ఇద్దరిలో ఒకరు అని చెప్తున్నాం. ఉమ్. ఇద్దరిలో అంటే ఒకరు అని అంటే ఏంటి? ఇద్దరిలో ఒకరు అంటే అధికంగా కొద్దిగా ఉమ్, ఉమ్, అధికంగా. ఉమ్. నీ అధికంని చెప్పడానికి తెరపు వచ్చింది. ఉమ్, యాక్చువల్గా తద్ధితాంతమే అని తీసుకోవాలి. ని వాడుకుంటే గానీ అది రాదు కదా. టాప్ వచ్చింది, శ్రీ ప్రత్యయం వచ్చింది. శ్రీ ప్రత్యయాలకి కూడా అదే అనమాట. ఇది ఒకసారి చూడండి. కృత్ తద్ధిత సమాసాశ్చ తీయండి ఒకసారి. 1, 2, 46. ఉమ్. తద్ధిత సమాసాశ్చ ఉమ్. తద్ధిత సమాసాः ప్రథమా బహువచనం చ కృత్ చ తద్ధితశ్చ సమాసశ్చ తద్ధిత సమాసాः ఇతరేతర యోగద్వంద్వः అనువృత్తి ప్రాతిపదికం అర్థः కృత్ ప్రత్యయాంతాः ఇది తద్ధిత చూడండి. వచ్చింది ప్రత్యయాంతాः. ఇక్కడ. ఒక్క నిమిషం ఇక్కడ దొరికింది. స్త్రీ ప్రత్యయాంత శబ్దాः అష్టాధ్యాయాం చతుర్ధ్యాయస్య ప్రథమపాదే అష్టౌ స్త్రీ ప్రత్యయాः పఠితాः సంతి. టాప్ చాప్ డాప్ ङेश ङेप ङेन ऊङ् क्तिन्. ये प्रत्ययाः कृत् प्रत्ययाः अपि न सन्ति, तद्धितप्रत्ययाः अपि न सन्ति. अतः प्रकृतसूत्रेण స్త్రీ ప్రత్యయాంత శబ్దానాం ప్రాతిపదిక సంజ్ఞ నా భవతి. అర్థమైందా? సో కాబట్టి ఓకే. ఇక్కడ ఒకటి వార్తికం లాంటిది రావాలి కదా. వస్తుతః తు స్త్రీ ప్రత్యయాంత శబ్దానాం ప్రాతిపదిక సంజ్ఞ ఏవ నా భవతి. అవునా? స్త్రీ ప్రత్యయాలకి ఎక్కడ కూడా చెప్పలేదు మనకు. చెప్పారా? చెప్పలేదు. యతః తదర్థం అష్టాధ్యాయాం కిమపి సూత్రం న పాఠ్యతే. పరంతు ప్రాతిపదిక గ్రహణే లింగ విశిష్టస్యాపి గ్రహణం. ఇది పరిభాష అన్నమాట. ఏంటి? ప్రాతిపదిక
గ్రహణే అంటే ప్రాతిపదిక గ్రహణములో లింగ విశిష్టము కూడా గ్రహించబడుతుంది. మరి టాప్ ఏంటిది? ఉమ్, స్త్రీలింగం అంటున్నాం అవునా? ఉమ్, ఈ అవును. ప్రాతిపదికంలో మనకేం చెప్తాము? పుల్లింగము, స్త్రీలింగము, నపుంసకలింగం అని చెప్తాం కదా. సో మరి కుమారి ఉమ్, అనేది ఏంటిది? స్త్రీలింగం. కాబట్టి టాప్ ఇదే. కావాల్సిందే అవునా? అవును. అంటే ఏంటి? ప్రాతిపదిక గ్రహణం ఏదైతే ఉందో ప్రాతిపదికం అని చెప్పినప్పుడే నువ్వు లింగ గ్రహణం కూడా చేసుకున్నావు అక్కడ. ఉమ్, ఓకే. కాబట్టి ఓకే. లింగ విశిష్టాస్యాపి గ్రహణం ఇతి అయా ఇతి ఇత్యయా ఇత్యయా పరిభాషయా ఏమైనది? యత్ర ప్రాతిపదికం అనుసృత్య కించన కార్యం కృతం ఉక్తమస్తి తత్ర తస్మాత్ ప్రాతిపదికాత్ స్త్రీ ప్రత్యయం కృత్వా శబ్దే సిద్ధే శబ్దే अपि तत् कार्यं भवितुम् अर्हति इति अर्थः उच्यते. अतः प्रातिपदिकसंज्ञायाः अभावात् अपि स्त्रीप्रत्ययान्तशब्दैः सह प्रातिपदिकसदृशः एव व्यवहारः क्रियते. अपि च ज्ञाप् प्रातिपदिकात् అనేది వస్తుంది. ఓకే. అది ప్రాతిపదికంగా తీసుకోబడుతుంది. ఎందుకు అంటే ఈ కుమారి అనేది మరి కృత్ తద్ధిత సమాసాశ్చ అనేది లేదు కదా. అంటే ఇక్కడ ఏమన్నారు? అపిచ జ్ఞా ప్రాతిపదికాత్ ఇత్యస్మిన్ సూత్రే ङी తథా ఆప్ ఏతయోః గ్రహణేన బహూనాం స్త్రీ ప్రత్యాంత శబ్దానాం సాక్షాత్ గ్రహణం కృత్వా తేభ్యః సుప్ ప్రత్యయః తద్ధిత ప్రత్యయాः చ ఉక్తాः సంతి కదా. అతః తాదృశం అపి తేభ్యః ప్రత్యయ విధానం కర్తుం శక్యతే. ఓకే. సో ఏంటది? ఓకే. ఇది ఒక పరిభాష. ఏం పరిభాష అది? ప్రాతిపదిక గ్రహణే లింగ విశిష్టస్యాపి గ్రహణం భవితుం అర్హతి అనే పరిభాష అది. ఓకే. ఓకే. ప్రాతిపదిక గ్రహణే లింగ విశిష్టస్యాపి గ్రహణం. రాసుకుంటారా? రాసుకోండి. ఒకసారి చెప్పండి మేడం. లింగ విశిష్టస్యాపి గ్రహణం. లింగ విశిష్టస్యాపి గ్రహణం. ప్రాతిపదిక గ్రహణే ప్రాతిపదిక గ్రహణం. లింగ విశిష్టస్యాపి విశిష్టస్య గ్రహణం. ఓకేనా? ఇదేంటిది ఒకటి? ఏం సూత్రం అది? ఏమన్నాము? పరిభాష. ఇది ఒక పరిభాష అన్నమాట. పరిభాష ద్వారా చెప్పబడింది. ఓకేనా? ఓకే మేడం. ప్రాతిపదిక గ్రహణే లింగ విశిష్టస్యాపి గ్రహణం అనే పరిభాష చేత ఏమైంది? అది ఇది టాప్ అనే ప్రత్యయము ఎలా అయింది? అందుకే మనకి సాక్షాత్తుగా కనిపిస్తుంది అందులో. ఏమని? గ్యాప్ ప్రాతిపదికాత్. గ్యాప్ అంటే ఘీ అని చెప్పుకున్నాము, ఆప్ అని చెప్పుకున్నాము. ఈ ప్రాతిపదికాత్ అని అంటున్నాం. అంటే అది ప్రాతిపదికం అని వచ్చేసింది. అవునా? ఏ సూత్రం ప్రకారం తెలిసింది మనకి? ఈ సూత్రం ప్రకారం. అర్థమైందా? ఇందులో మనకి చెప్పారు ఆల్రెడీ గ్యాప్ ప్రాతిపదికాత్ అని చెప్తున్నారు కదా. చెప్తున్నారా లేదా? చెప్తున్నారు మేడం. అదే ప్రాతిపదికాత్ అంటున్నారు. మరి ఆ ప్రాతిపదికం అని చెప్తున్నట్టే కదా, చెప్పగానే ఇది చెప్తున్నారు. అంతే. ఎలా చెప్పారు? అంతే మేడం. ప్రాతిపదిక గ్రహణం గారు. అవునా? ఓకే. సరే. దాని ద్వారా ఇది వచ్చిందని. ఓకే. సో కుమారితర అనేది ఇలా వచ్చింది. ఈ కుమారితమలో ఏంటి మరి అంటే
అతిశాయనే తమభిష్టనౌ అనే సూత్రం చేత ఈ తమప్ ఇష్టన్ ప్రత్యయాలు వస్తాయి. మనకు కుమారితమ అని కావాలి. కుమారితమ అంటే ఏంటి మరి? అందరిలో కుమారి అన్నమాట. అందరిలో అధికంగా ఉన్న కుమారి, అధిక కుమారి. కుమారి. సో అది అవును. కావాలి కాబట్టి, ఆ రూపం కావాలి కాబట్టి, కుమారితమ అనే రూపం కావాలి కాబట్టి మనకి అతిశాయనే తమభిష్టనౌ అనే సూత్రం ద్వారా ఏం ప్రత్యయం తెచ్చుకున్నాము? తమ ప్రత్యయము. ఇది ఎక్కడుంది మరి? తద్ధితాహ అనే సూత్రంలో, అవునా? ఇది కుమారి అనేది ప్రాతిపదికం అని నీకు ఎలా తెలిసింది అంటే ఏంటి? అర్థవత్ అధాతుర ప్రత్యయ ప్రాతిపదికం ప్రాతిపదికం. చేత, ఆ సూత్రం చేత మనము ఇది ప్రాతిపదిక సంజ్ఞ పెట్టుకున్నాము. ప్రాతిపదికమైన తర్వాత ప్రాతిపదికం తర్వాత ఎవరు వస్తారు? తద్ధిత ప్రత్యయాలు ఇవన్నీ వస్తాయి. సో మరి తద్ధితాహ అనే అధికారంలో ఈ సూత్రం ఉంది. ఓకే, దాని అధికారంలో ఈ సూత్రం ఉంది. సో ఈ సూత్రం ప్రకారం తమ ప్రత్యయం వచ్చింది. తమ ప్రత్యయానికి ఏమని పేరు? తరప్తమపౌ ఘహ, ఘ అని పేరు. సో ఘ అని పేరు ఉంటే ఏమైంది? దీనికి పూర్వంలో ఉన్నటువంటి అంగానికి అనేక అచ్చు ఉంటే అందులో ఏం చేయాలి? హ్రస్వం చేయాలి. హ్రస్వం దేనికి చేయాలి? అలోంత్యస్య. సో ఇప్పుడు కుమారి అయింది, కుమారి తమ. సో ఇప్పుడు కుమారి తమలో ఏముంది మనకి? అకారాంత తద్ధిత ప్రత్యయం ఉంది ఇక్కడ. ఓకే, తద్ధితాంతంలో ఏముంది? అకారాంతం. ఓకే, సో అకారాంత తద్ధిత ప్రత్యయానికి ఎవరు వచ్చారు? ఘ రూపకల్ప. ఏమి ఆ సూత్రము? ఆ సూత్రం వచ్చేసి ఏం చెప్తుంది? హ్రస్వం చేసుకోమంది. అయిపోయింది, హ్రస్వం చేసేసాము. తర్వాత ఏంటి? అజాద్య తష్టాప్, అవునా? అజాద్య తష్టాప్ వచ్చేసి ఏం చెప్తుంది? టాప్ ప్రత్యయం తెచ్చుకోవాలి అంటుంది. ఎప్పుడు అది? అకారాంతము లేదా అజాది గణంలో ఉన్నటువంటి అజాది గణంలో ఉన్నటువంటి శబ్దాలు ఏదైనా ఉంటే. ఓకే, సో మనకేముంది? అకారాంతం ఉంది కాబట్టి అకారాంతం ఉంటే మనకి ఏం కావాలి? టాప్ తెచ్చుకోవాలి, అజాద్య తష్టాప్ ద్వారా. సో టాప్ వచ్చింది. టాప్ లో మిగిలింది ఏంటి? ఆ. మరి టాప్ వచ్చిన తర్వాత స్త్రీ ప్రత్యయం. మరి స్త్రీ ప్రత్యయము దానికి ఏం లేదు? ప్రాతిపదికం అని పేరు లేదు, అవునా? మరి ప్రాతిపదికం అని పేరు లేకపోతే మరి ఇది ఎలా చేయాలి? ఇది ప్రాతిపదికం కాకపోతే మరి సుప్రత్యయాలు రావు. మరి జ్ఞాప ప్రాతిపదికాత్ అనే అధికార సూత్రం ఏదైతే ఉందో అందులో ఆప్ అని చెప్పారు. అంటే ఏంటి? ఘీ చెప్పారు, ఆప్ చెప్పారు. అంటే ఏంటి? ఫస్ట్ ఒక పరిభాష ఏం చెప్పారు? కుమారి అనేది ఏంటిది? అదొక ప్రాతిపదికము. సో ప్రాతిపదిక గ్రహణము చేత దాని లింగ విశిష్టము కూడా గ్రహించబడుతుంది, అవునా? లింగ విశిష్టాన్ని కూడా గ్రహించబడుతుంది. అంటే ప్రాతిపదికం నువ్వు ఎప్పుడైతే తీసుకున్నావో అందులోనే లింగం వచ్చేసింది. అందుకనే మనకి ఏమంటాము? సుప్రత్యయము నపుంసకలింగము అని చెప్పుకుంటాం అక్కడ, అవునా? సో నపుంసకలింగం కాబట్టి ఇలా చేయాలి అని చెప్పుకుంటాము, అవునా? ఎలా తెలిసింది అది? ఇక్కడ ప్రాతిపదికంలోనే తెలిసింది. అది ఏంటి? ఆ పరిభాష ఏంటది? ప్రాతిపదికార్థ గ్రహణే. సో ఆ పరిభాష ద్వారా మనకి ఇప్పుడు దీన్ని ప్రాతిపదికం అని చెప్పుకోవడం జరిగింది. ఏదది? కుమారి తమా అనేది. సో కుమారి తమ అనేది ప్రాతిపదికం కాబట్టి జ్ఞా ప్రాతిపదికాత్ అనే సూత్రం వచ్చేసి దాని అధికారంలో ఎవరున్నారు? సుప్రత్యయాలు ఉన్నాయి, అవునా? అవజస్తవన్నీ చేస్తే స్వాది ఉత్పత్తి చేస్తే మళ్ళీ హల్ంగ్యాభ్యో దీర్ఘాత్ సుతిస్య ప్రయుక్తం హల్ అనేది దాని చేత అప్రయుక్త సకారానికి లోపం జరుగుతుంది. అప్పుడు కుమారితమ అనే రూపము సిద్ధించింది. ఓకే, బ్రాహ్మణితమ అనేది కూడా సేమ్ అలాగే చెయ్యాలి. ఓకే, మనము ఇంతవరకు రాలేకపోతున్నాం. టైం ఎంత ఉంది ఇప్పుడు? ఇంకా 20 నిమిషాలు ఉందా? అంటే మనకి ఈ వీడియో కమలా. ఓకే, సో బహుగణవతుడతి సంఖ్య ఇది ఒక సూత్రం. ఇదేంటి? 22వది. 1 1 22 ఏమంటున్నది? సంఖ్య అనే పేరు ఇచ్చిందనమాట. ఈ సంఖ్య అనే పేరు ఇచ్చిన తర్వాత ఏంటి మరి? ఎలా చేయాలి? బహు అనేది ఎక్కువ అని చెప్తున్నాం, అవునా? బహుకృత్వ అంటే బహుద్బార్, చాలా సార్లు. ఓకే, బహుకృత్వ అనే దానికి అర్థం ఏంటి? చాలా సార్లు. ఓకే, సో చాలా సార్లు అనే పదాన్ని మనం తీసుకురావాలి. ఎలా తీసుకురావాలి? చాలా, బహుత్ అంటే చాలా, సంఖ్య. అందుకే ఏమన్నారు? బహు గణవతుడు.
ఇవన్నీ సంఖ్య అన్నారనమాట. ఓకే, ఇవన్నిటికీ సంఖ్య అని పేరు పెట్టారు కదా. అయితే ఇక్కడ మనకి ఇదొక ఏం చెప్పుకోవాలి, ఇది ఒకటి ప్రాతిపదికం అని చెప్పాలి. ఎందుకు ప్రాతిపదికం తర్వాత వచ్చే ప్రత్యయాలే వస్తాయన్నమాట. ఓకే, ఇవన్నీ ప్రత్యయాలు కావాల్సినవి మనకి. బహుద్బార్ ఎక్కువ సార్లు అని చెప్పాలి అంటే సార్లు అని చెప్పాలి. ఎక్కువ అని ఇక్కడ ఉంది బహు అని కదా. సార్లు అనేది చెప్పడానికి కృత్వః. ఈ కృత్వః రావాలి, కృత్వా రావాలి. సు అనేది విసర్గ కదా. ఈ కృత్వా రావాలంటే ఎక్కడుంది అది అంటే తద్ధితాలలో ఉంటుంది అది. ఓకే, తద్ధితాలలో ఉంటుంది కాబట్టి మనకు తద్ధితం ఎక్కడ వస్తుంది మరి, ప్రాతిపదికం తర్వాత వస్తుంది అవునా. సో తద్ధితాహ. ఓకే, సో తద్ధితాలు మరి ఎలా వస్తాయి, ప్రాతిపదికం అని చెప్పాము. అందుకే అర్థవతదాదుర ప్రత్యయ ప్రాతిపదికం అని చెప్పుకున్నాము. సో బహుగణవతుడతి సంఖ్య అనే సూత్రం చేత ఈ సంఖ్యా సంజ్ఞ వచ్చింది. సంఖ్యా సంజ్ఞ వచ్చిన తర్వాత సంఖ్యాయాః క్రియాభ్య వృత్తిర్గణనే కృత్వసుచ్చు. ఏంటి కృత్వసుచ్చు అనే ప్రత్యయం వస్తుందన్నమాట. ఏం ప్రత్యయం వస్తుంది, సంఖ్యాయాః అంటే సంఖ్య అనేది ఏదైతే ఉందో దానికి పరంగా క్రియాభ్యా వృత్తిర్గణనే అంటే క్రియ యొక్క వృత్తి ఏంటి, పని అన్నమాట. ఏంటి, బహుద్బార్ చాలాసార్లు చేస్తున్నావు ఈ పనిని నువ్వు, అవునా అంటాం కదా. సో అంటే ఒక వృత్తిని చెప్పాలి, ఆ వృత్తిని గణన చెయ్యాలి అంటే అప్పుడు ఎవరు వస్తారు, కృత్వసుచ్ అనే ప్రత్యయం వస్తుంది. ఏమొస్తుంది, కృత్వసుచ్. ఈ కృత్వసుచ్ అనే ప్రత్యయం ఎందుకు వస్తుంది, ఈ సంఖ్య అనే పేరు ఎక్కడైతే పెట్టావో దానికి పరంగా క్రియ చేస్తున్నప్పుడు, ఆ క్రియను ఎన్నిసార్లు చేస్తున్నప్పుడు, చాలాసార్లు. బహు అనేది మనకి సో చాలాసార్లు చేస్తున్నప్పుడు మనకి ఏమొచ్చిందని, బహుగణవతుడతి అంటే బహుగణవతుడు ఇడత్త ఏంటది, బహుగణవతుడతి సంఖ్య డతి. ఉడత్త ఇడత్త ఏమన్నా ప్రత్యయం ఏముంది అక్కడ, డత్త అంటే ఈ ప్రత్యయాలు కాదు శబ్దాలు అనమాట. బహుగణవతు వతుడు అతి కదా. బహుశ్చ గణశ్చ వతుశ్చ డతిశ్చ. డతి అని ఉందా, ఓకే డతి. ఓకే, సో బహు గణ వతు డతి. సో ఇవన్నిటికి ఈ 4 శబ్దాలకి సంఖ్య అని పేరు. ఓకే, అర్థమైందా. అది సంఖ్య అనే ఏదైతే ఉందో దానికి ఎవరు వస్తారు, కృత్వసుచ్ వస్తుంది. ఈ కృత్వసుచ్ వచ్చేసి ఏమైంది, చకారానికి లోపం జరిగింది. ఈ ఉకారం ఉచ్చారణార్థం పోగా మనకి ఏం మిగిలింది, కృత్వస్. కృత్వస్ అంతవరకు మిగిలింది. సో ఇప్పుడు కృత్వస్ అనేది ఏంటి, ఇంతవరకు బహుకృత్వస్. ఇది ఒక తద్ధిత ప్రత్యయం అని చెప్పుకున్నాము. సో కాబట్టి కృత్తద్ధిత సమాసాశ్చ అనే సూత్రం ప్రకారం ఏమైంది, అది ప్రాతిపదికమైంది. అవి తద్ధితశ్చ సర్వ విభక్తి. ఈ ప్రాతిపదికమైన తర్వాత ఏం చేయాలి, సుప్రత్యయం తెచ్చుకున్నాం. సుప్రత్యయం తెచ్చుకున్న తర్వాత ఏమైంది, దాంట్లో స్ మిగిలింది అవునా. సుప్రత్యయం వచ్చాక స్ మిగిలింది. స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమన్నారు, తద్ధితశ్చ సర్వ విభక్తి అంటే ఆ విభక్తికి లుక్ అవుతుందన్నమాట. అర్థమైందా, తద్ధితశ్చ సర్వ విభక్తి. అదేమంటుంది, తద్ధితశ్చ సర్వ విభక్తి అనేది ఎప్పుడు లుక్ అవుతుంది ఆ ప్రత్యయానికి అంటే ఈ సంఖ్య అనేది ఏదైతే ఉందో, అర్థమవుతుందా. సంఖ్య అనే పేరు ఎక్కడైతే పెట్టావో అక్కడ విభక్తి ప్రత్యయము లోపిస్తుంది. ఏ ప్రత్యయము, ఈ కృత్వస్ అనేది. ఓకే, ఈ కృత్వస్ చూడండి, అది తద్ధితశ్చ సర్వ విభక్తికి తీయండి ఆ సూత్రంని. ఏమంటున్నారు, సో ఇక్కడ ఏమన్నారు, న విధీయంతే తస్య అవ్యయ ఇది సంజ్ఞా భవతి అవునా. చెప్పండి, తద్ధితః ప్రథమ ఏకవచనము చ అసర్వ విభక్తి ప్రథమ ఏకవచనం.
नोत्पद्यते विभक्तिर्यस्मात् सो असर्वविभक्तिस्तद्धितः बहुव्रीहि अनवृत्ति अव्ययम् असर्वविभक्तिस्तद्धितप्रत्ययान्तः शब्दो अव्ययसंज्ञको भवति उदाहरण ततः यतः तत्र यत्र तथा यदा सर्वदा सदा विना नाना 3:1:37 కదా. ఉమ్. ఈరోజు అన్నీ అర్థమైనాయా ఇంతవరకు? అదే అండి. సో ఇక్కడ ఏమన్నారు? असर्व विभक्ति जिससे सारे विभक्ति त्रिक उत्पन्न ना हो ऐसे तद्धित प्रत्ययान्त शब्द की भी अव्यय संज्ञा होती है. ఇక్కడ దీనికి పూర్వంలో ఏమిచ్చారు? స్వరాది నిపాతం అవ్యయం, అవ్యయంని అది క్యారీ చేస్తుంది, అవునా? అంటే తద్ధితశ్చ అంటే తద్ధితము ఏదైతే ఉందో దానికి కూడా సర్వ విభక్తి, సర్వ అంటున్నారు ఇక్కడ. చ అసర్వ, సర్వ కాదు ఇక్కడ, చ అసర్వ విభక్తి అంటే ఏంటి? అసర్వ విభక్తి అంటే ఏంటి మరి? నోత్పద్యతే సర్వ విభక్తిర్యస్మాత్. సో అసర్వ విభక్తి తద్ధితః, విభక్తి తద్ధితః. असर्व विभक्ति तद्धित प्रत्ययान्तः शब्दे अव्यय संज्ञको भवति. ओके, असर्व विभक्ति తర్వాత తద్ధిత ప్రత్యయాంతః. సో ఇప్పుడు మన దగ్గర ఏముంది? ఇక్కడ చా తీసుకోవాలి అంటే రెండు సందర్భాలు. ఓకే, అసర్వ విభక్తి తద్ధిత ప్రత్యయాంతః. మనకేముంది? మరి అన్ని తద్ధిత ప్రత్యయాంతాలకి మనకి అవ్యయం అని పెట్టుకోలేదు కదా పేరు, అవునా? మరి ఇక్కడ ఎలా పెడతావు కదా? సో ఒక దాంట్లో పెట్టావు అంటే ఇంకో దాంట్లో కూడా పెట్టాలి కదా. మరి ఇక్కడ పెట్టాము, అక్కడ పెట్టలేదు. సో కదా, మరి ఇక్కడ దీనికి ఏం చెప్తున్నారు? జిస్సే సారే విభక్తి, త్రిక ఉత్పన్న నా హో. త్రిక అంటే ఏంటి? सारे विभक्ति त्रिक उत्पन्न न हो ऐसे तद्धित प्रत्ययांत शब्द की च भी अव्यय संज्ञा होती है. यह महाभाष्य ने अव्यय संज्ञा के प्रयोजक तद्धित प्रत्ययों का परिगणन किया है, जो इस प्रकार है. तसिलादयः प्राक् पाशपः पंचम्यास्तसिल से लेकर याप्ये पाशप तक ఏమంటున్నంటే లేకర్ మాంత అమ్మ అమ్మ. ఒకసారి దీంట్లో చూద్దాము ఏమన్నారు. యస్మాత్ తద్ధితాంత శబ్దాత్ సర్వే విభక్తి ప్రత్యయాః న విధీయంతే తస్య అవ్యయ సంజ్ఞా భవతి. వ్యాకరణశాస్త్రే పఠితాసు సంజ్ఞాసు अन्यतमा अस्ति अव्यय इति संज्ञा. स्वरादि निपातम् अव्ययम् इत्यस्मात् अव्ययीभावश्च इति यावत् सूत्र पंचसु सूत्रेषु अव्यय संज्ञा वस्तुंदी. तरत विशिष्टानां तद्धितान्त प्रत्ययानेन सूत्रेण अव्यय संज्ञा धीयते. तरत असर्व विभक्तिः इत्यस्य अर्थः तद्धिताधिकारे निर्दिष्टाः केचन तद्धित प्रत्ययाः यदा प्रातिपदिकेभ्यः विधीयन्ते तर्हि तत्र निर्मितेभ्यः नूतन प्रातिपदिकेभ्यः संख्या इति. ओके, संख्यात्वस्य अभावात् द्विवचन बहुवचनस्य विभक्ति प्रत्ययाः न भवन्ति.
ఇప్పుడు మనం బహు అంటే చాలా ఎక్కువ కదా, బహువచనంలో ఉంది అది, ఈ ద్వివచనంలో లేదు కదా. అభావాత్ ద్వివచన బహువచనస్య విభక్తి ప్రత్యయాః న భవంతి. సంఖ్యాత్వస్య నూతన ప్రాతిపదికేభ్యः एतेभ्यः औत्सर्गिकरूपेण केवलम् एकवचनस्यैव विभक्तिप्रत्ययाः भवन्ति. अत एव एतेषां निर्देशः अत्र विभक्तिः इत्यनेन क्रियते. एतादृशाः सर्वे शब्दाः येभ्यः द्विवचन-बहुवचनप्रत्ययाः न विधीयन्ते ते प्रकृतसूत्रेण. ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైతే శబ్దం ఉందో దానికి వచనంతో రాలేదు, మనకి ప్రత్యయం అనేది వచనంతో రాలేదు. ఏంతో వచ్చింది మరి అది? ఇక్కడ కృత్వస్ వచ్చింది. కృత్వస్ అనేది ఏదైతే ఉందో, కృత్వసుచ్ అనేది ప్రత్యయం వచ్చింది. సే బహు కృత్వస్ కి అవ్యయ సంజ్ఞ అయింది. తద్ధిదశ్చ సర్వవిభక్తిః యస్మాత్ తద్ధిదంతశబ్దాత్ సర్వే విభక్తి ప్రత్యయాः న విధీయంతే. అన్నిటికీ విభక్తి ప్రత్యయాలు రావు అంటున్నాడు. ఓకే 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 ఇదేంటంటే ఏదైతే తద్ధిదాంత శబ్దాలు ఉన్నాయో అన్ని అన్నిటికీ, అంటే ఇవన్నిటికీ ఈ సుప్రత్యయాలు అనేవి రావు. అందులో ఇదొకటి. అర్థమైందా? దీనికి ఇప్పుడు ఏమైంది, అవ్యయ సంజ్ఞ వచ్చిందనమాట. బహుకృత్వస్ అనే దానికి అవ్యయ సంజ్ఞ వచ్చింది. ఏ సూత్రం ప్రకారం అవ్యయ సంజ్ఞ వచ్చింది? ఈ సూత్రం ప్రకారం, ఇదే సూత్రం ప్రకారం. ఓకే, తద్ధితశ్చ సర్వ విభక్తి అనే సూత్రం ప్రకారం ఏమొచ్చింది? బహుకృత్వస్ అనే దానికి అవ్యయ సంజ్ఞ వచ్చింది. ఓకే, అదే చెప్తున్నారు. ఏమని? యస్మాత్ తద్ధితాంత శబ్దాత్ సర్వే విభక్తి ప్రత్యయాః న విధీయంతే. అంటే అన్నిటికీ విభక్తి ప్రత్యయాలు రావు. తద్ధితాంత శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ విభక్తి ప్రత్యయాలు రావు. ఓకే, న విధీయంతే తస్య అవ్యయ ఇతి సంజ్ఞా భవతి. దానికి అవ్యయం అని పేరు. ఏ దానికైతే రాదు అంటున్నామో దానికి ఏమని పేరు? దానికి పూర్వం ఉన్నదానికి అవ్యయం అని పేరు. సో ఇక్కడ అవ్యయం అని పేరు పెట్టారు దీనికి. అర్థమైందా? బహుకృత్వస్ అనే